నమస్కారం అండి. నేను మీ రసూలేన్ ఖాన్, ఆస్ట్రోనిమాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. వాట్ ఈజ్ యువర్ లక్కీ నెంబర్? ఇది మీకు తెలుసా? మీ లక్కీ నెంబర్ ఏదో మీకు తెలుసా? మీ లక్కీ నెంబర్ని మీరు ఫాలో అవుతున్నారా? అసలు లక్కీ నెంబర్ అంటే ఏంది, ఎలా ఉంటుంది, ఇది ఏ రూపంలో చూడాలి? ఇది చాలా మందిలో ఉన్న డౌట్ అండి. చాలా వరకు మనం కన్ఫ్యూజ్ అవుతున్నారు. చాలా వరకు ఎవరో ఏదో నెంబర్ చెప్పారు కాబట్టి అందరూ అదే నెంబర్ని 46 లేదా సమ్ అదర్ నెంబర్. సపోజ్ ఇప్పుడు నేను కూడా జనరల్గా 24 నెంబర్ని నేను అప్లై చేస్తుంటాను. సో నా యొక్క 24 నెంబరు మీకు కూడా లక్కీ కావచ్చు, కాకపోవచ్చు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను వాడుతున్న 24 నెంబర్ మీకు ఎలా లక్కీ అవుతుంది? కాదు కదా. మీకంటూ ఒక లక్కీ నెంబర్ అనేది పర్సనల్గా ఉంటుంది, దాన్ని మీరు గ్రహించాలి. అంతేగాని నేను 24 నెంబర్ని నేను వాడుతున్నాను కాబట్టి మీరు కూడా 24 వాడితే మీకు రిజల్ట్ ఇవ్వదు కదా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే 46 చెప్పారు కదా, మనం కూడా 46 వాడదాం. ఎవరో 24 చెప్పారు కదా, అందరం నేను 24 వాడదాం. అది ఆ విధంగా రిజల్ట్ ఇవ్వదండి. సో ప్రతి వ్యక్తికి కొన్ని ప్లానెట్స్ అనేటివి పాజిటివ్, కొన్ని ప్లానెట్స్ అనేటివి నెగిటివ్. ఇట్స్ ఏ డిపెండ్ అపాన్ సిచ్యుయేషన్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా సందర్భాల్లో కూడా నేను చెప్పడం అనేది జరిగింది. ఎవ్రీ నెంబర్ హ్యావ్ ఎ దేర్ ఓన్ చార్మ్ అని కూడా చెప్పాను. ప్రతి ఒక్క ప్లానెట్ మంచిదే, ప్రతి ఒక్క నెంబర్ మంచివే. కానీ అవి కొన్ని సందర్భాలు షూట్ కావచ్చు, కొన్ని సందర్భాలు షూట్ కాకపోవచ్చు అనేది కూడా మీకు చెప్పడం అనేది జరిగింది. అంతేగాని పర్టికులర్గా ఇదే నెంబర్ ది బెస్ట్ వరల్డ్లో ది బెస్ట్ అని చెప్పడానికి వీలు లేదు. ప్రతి ఒక్క నెంబర్ ఇండివిజువాలిటీ ఉంటుంది. ప్రతి ఒక్క పర్సన్కి ఇండివిజువాలిటీగా వాళ్ళ యొక్క లక్కీ నెంబర్స్ అనేటివి ఉంటాయి. అవి మనం గ్రహించాలి, గుర్తుపట్టాలి, ఫాలో చేయాలి. అప్పుడే కదా మీకు రిజల్ట్ ఇచ్చేది. అంతేగాని రసూల్ ఖాన్ 24 నెంబర్ వాడుతున్నాడు, సో మనం కూడా 24 నెంబర్ వాడేద్దాం, మనకు మంచి రిజల్ట్ ఇస్తుందేమో, తను అంత లేనిది ఆ నెంబర్ వాడతారా అనుకోవడం అది ఖచ్చితంగా మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకు? నాకు కలిసి వచ్చింది షూటు. నాకు 24 నెంబర్ అనేది నాకు పాజిటివ్ రిజల్ట్ ఇచ్చింది కాబట్టి నేను రెగ్యులర్గా అది అప్లై చేస్తున్నాను, రెగ్యులర్గా వాడుతున్నాను కాబట్టి నాకు రిజల్ట్ అనేది నాకు ఇస్తుంది. సో మీకు ఎలా ఇస్తుంది? కానీ మీకు కూడా రిజల్ట్ ఇస్తుంది ఎప్పుడు? మీకంటూ ఒక పర్ఫెక్ట్ లక్కీ నెంబర్ని మీరు చేసుకున్నప్పుడు, అది మీకు షూట్ అవుతుందా లేదా అని తెలుసుకున్నప్పుడు, అది షూట్ అయినది లేనిది ఎలా తెలుస్తుంది? మీరు దాన్ని రొటీన్గా రెగ్యులర్గా అప్లై చేస్తున్నప్పుడు అప్పుడే దాని గురించి మనకు అర్థమవుతుంది. అంతేగాని ఒక న్యూమరాలజిస్ట్ 24 చెప్పారు, ఇంకొక న్యూమరాలజిస్ట్ 46 చెప్పాడు, ఇంకొక సో అండ్ సో చెప్పారు కాబట్టి మనం కూడా బ్లైండ్గా యూజ్ చేస్తే మీకు ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందనేది మాత్రం ఖచ్చితం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ ట్రూ అండి. నిజాలు ఇలాగనే ఉంటాయి. నిజాలు చెప్తే ఎవరూ నమ్మరు. మనం నిజాల గురించి ధైర్యంగా మాట్లాడుకోవాలి. అంతేగాని గుడ్డిగా మీరు ఈ నెంబర్ వాడేయండి, మీరు కరోడ్పతులు అయిపోండి. నేను కరోడ్పతి అయిపోతే మీకెందుకు చెప్తానండి? చెప్పను కదా. నేను కరోడ్పతి కాలేదు, మీకు కరోడ్పతి ఎలా కాదు. ఇవన్నీ మనం కరోడ్పతి కావడానికి వేరే వాడిని గుంతలో దుప్పేయడం కూడా మంచిది కాదు కదా. సో తనకంటూ కొన్ని నెంబర్స్ ఉంటాయి, అది ఇండివిజువాలిటీ. వేరికి సంబంధించిన నెంబర్స్ వాళ్ళు అప్లై చేయడం, దాన్ని కంటిన్యూగా యూజ్ చేయడం, అప్పుడే మీకు రిజల్ట్ అనేది ఇస్తుంది. సో నాకు 24 నెంబర్ షూట్ అవుతుంది, మళ్ళీ మీ నెంబర్ ఏంది మీరు గ్రహించాలి. లేదా మాలాంటి న్యూమరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఆ నెంబర్స్ని తీసుకొని దాన్ని అప్లై చేస్తూ డే టు డే యాక్టివిటీస్లో అప్లై చేస్తుంటే రిజల్ట్ అనేది మీకు దొరుకుతుంది. అంతేగాని రసూల్ ఖాన్ 24 వాడాడు, నేను కూడా 24 వాడతాను, రిజల్ట్ రాదండి. ఎందుకంటే ఈ 24 మీకు యాంటీ కావచ్చు, నా యొక్క 24 మీకు యాంటీ కావచ్చు. సో మీకు కంపల్సరీగా మీకు ఏ నెంబర్ షూట్ అవుతుందో అదే నెంబర్ మీరు వాడండి. అది మాకు ఎలా తెలుస్తుంది సార్? దాని కొరకే కదా మేము ఉన్నాం. అపాయింట్మెంట్ తీసుకోండి, ది బెస్ట్ న్యూమరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఏ నెంబర్లు అంటే ఆ నెంబర్లు తీసేసుకొని ఇప్పుడున్న పరిస్థితుల కన్నా ఇంకా దారుణంగా పోయిన పరిస్థితులు చాలామంది ఉన్నారు. చూడండి, ఇక్కడ నెంబర్ టాప్కో తీసుకుపోవడమో లేదా కిందికి తీసుకోవడమో అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడ. అంటే మీరు రైట్ నెంబర్ని చూస్ చేసుకుంటే మిమ్మల్ని మంచి పొజిషన్. అంటే మీరే చెప్తున్నారు, సార్ ప్రీవియస్లో నేను చాలా బాగుండేవాడిని, కానీ అతను చెప్పిన నెంబర్ నేను తీసుకోవడం ద్వారా ఇంకా దీన పరిస్థితికి వెళ్ళిపోయాను.
అంటే ఇక్కడ నెంబర్ ఇంపాక్ట్ అయితే డెఫినెట్గా చూపించింది కదా, అది మంచో చెడో అయితే డెఫినెట్గా అయితే చూపించింది. కానీ అది ప్రాపర్ వేగా మీకు సూటబుల్ ఉన్న నెంబర్ మీరు తీసుకుంటే మీకు రిజల్ట్ ఇస్తుంది. అంతేగాని మనకి ఈ నెంబర్ తీసేసుకోమంటేనే ఆ నెంబర్ తీసేసుకొని అనవసరంగా ఉన్న దానికంటే ఇంకా దారుణమైన పరిస్థితుల్లోకి పోవడం ఇది అవసరమా? కాబట్టి ఏదైనా కూడా ప్రాపర్ వే పర్ఫెక్ట్గా ఉండాలి. అది సిద్ధాంతం, దానికంటూ ఒక సిద్ధాంతం ఉంటుంది, దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది. అంతేగాని అందరూ ఒకటో నెంబర్ని ఫాలో అయితే అందరికీ ఒకటో నెంబర్ షూట్ అవుతుందా? కాదు కదా. అందరికీ 3వ నెంబర్ షూట్ అవుతుందా? కాదు కదా. అందరికీ 6వ నెంబర్ షూట్ అవుతుందా? కాదు కదా. అందరికీ 5వ నెంబర్ షూట్ కాదు. కొందరు వ్యక్తులకి కొన్ని నెంబర్స్ ఉంటాయి. వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వారి యొక్క కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. అవి మనం తెలుసుకోవాలి, అవి ఖచ్చితంగా ఫాలో కావాలి. అప్పుడే రిజల్ట్ అనేది మీకు పాజిటివ్ ఇస్తుంది ఖచ్చితంగా. నెంబర్ గేమ్లో మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ ఇవ్వడం, అది గుడ్ ఆర్ బ్యాడ్, ఇది మాత్రం పక్కా జరుగుతుంది. అది ప్రాపర్ వేలో వాడితే మీకు పాజిటివ్ రిజల్ట్. నెగిటివ్ నెంబర్ని తీసుకొని మీకు పాజిటివ్ అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసిన వాళ్ళు అవుతారు. సో నేను ఏం చెప్పానో మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా రైట్ పర్సన్ని కన్సల్ట్ అవ్వండి, రైట్ డిసిషన్స్ తీసుకోండి. అది మీరుగా తెలుసుకోవాల్సిన విషయం అని మాత్రం నేను ఇక్కడ ఖచ్చితంగా నేను చెప్పగలను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని చేయడం ద్వారా నా యొక్క ప్రతి ఒక్క అప్డేట్ వీడియోస్ మీ వరకు చేరుకుంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.